హాయ్ గాయ్స్, నా స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా బెండకాయలను నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక బిగ్ సైజు ఉల్లిపాయని 2 పచ్చిమిరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యాక 2-3 స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలు అనేది బెండకాయ ఫ్రైకి మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ వీడియో లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. బెండకాయ ఫ్రై అనేది జిగురు లేకుండా ఎలా రావాలో చిన్న చిన్న టిప్స్ చూపిస్తాను. పల్లీలు మంచిగా వేగాలండి, ఇంకొంచెం వేగాలి. ఇలా వేగిన పల్లీలన్నిటిని చిన్న గిన్నెలోకి తీసుకుందాం. మొత్తం పల్లీలు తీసేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 1 స్పూన్ తాలింపులు, కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు యాడ్ చేసుకుందాం. ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఉల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదండి, కొంచెం వేగితే చాలు. ఎందుకంటే బెండకాయతో పాటు ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయని యాడ్ చేసుకుందాం. మొత్తం యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఒక 2 minutes. అస్సలు మూత పెట్టకూడదు. మూత పెట్టామంటే జిగురు వచ్చేసిద్ది. సో 2 minutes మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకుందాం, మొత్తం కలిసేటట్టు. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. బెండకాయ ఫ్రైని పద్దాక కలపకూడదండి. ఒక 5 minutes అయ్యాక కొంచెం మగ్గాక మీకు తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 minutes మగ్గించాలి. మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి, లేకపోతే అడగంటేస్తుంది. ఇప్పుడు 1 స్పూన్ కారం వేసుకోండి. కారం వేసుకొని కలుపుకోండి. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. వేసుకొని మంచిగా కలుపుకోండి. కలుపుకొని చూసారా, అస్సలు జిగురు లేదు. చూస్తున్నారా, కనిపిస్తుందా? అస్సలు జిగురు రాలేదు. ఇప్పుడు లాస్ట్లో మనం ముందుగా వేయించుకున్న పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 minutes మగ్గనిద్దామండి. ఇంకొంచెం సేపు మగ్గాలండి. ఒకసారి కలుపుకుందాం, అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes మగ్గించుకుందాం. ఫైనల్గా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.